మన భారతదేశంలో ఉన్న అత్యంత రంగులుగల జీవనశైలి కలిగిన గిరిజన జాతులలో లంబాడీలు ఒకరు. కాని వీరి చరిత్ర చాలామందికి తెలియదు. లంబాడీలను బంజారా లేదా లంబాడీ అనే పేర్లతో కూడా పిలుస్తారు. వీరు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో నివసిస్తున్నారు. వీరి మూలాలు రాజస్థాన్ ప్రాంతానికి చెందినవని అనుమానం. చారిత్రకంగా వీరు వాణిజ్య వ్యాపారులు, అంటే సరుకులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎద్దులపై, ఒంటెలపై తీసుకెళ్లేవాళ్లు. లంబాడీ అనే పదానికి అర్థం నడిచేవాడు లేదా ప్రయాణికుడు. లాంగ్ బాడీస్ అనే పదం నుంచి లంబాడీస్ అనే పేరు వచ్చిందని కొందరు విశ్వసిస్తారు. బ్రిటిష్ కాలంలో వీరు పొడవాటి దుస్తులు ధరించేవారు కనుక వారిని లోన్ బోడీడ్ పీపుల్ అని పిలిచేవారు. అది మారి లంబాడీలు అయ్యింది. వీరిని బంజారాలు, గోరెగోరాలు, లంబాణీలు, సుగాలీలు అనే పేర్లతో కూడా పిలుస్తారు. వీరి వాణిజ్య జీవితం. పూర్వకాలంలో రైళ్లు లేకపోయే సమయంలో వీరు ధాన్యం, ఉప్పు, వస్త్రాలు, అత్తరులు, కరెన్సీ మొదలైనవి ఒక ఊరి నుంచి మరొక ఊరికి తీసుకెళ్లే వాణిజ్యదారులుగా పనిచేసేవారు. వీరి వాణిజ్యం బ్రిటిష్ కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. కాని రైలు మార్గాలు అభివృద్ధి అయిన తర్వాత వీరి వృత్తి తగ్గిపోయింది. జీవన శైలి. లంబాడీలు తమ స్వంత తండాలు, చిన్న వసతి ప్రాంతాలు లో నివసిస్తారు. తాండాలో వాళ్లకి తాము ఎన్నిక చేసే నాయకులు, నాయక్, నాయకి అనే పదవులు ఉంటాయి. వీరు సామూహిక జీవితం గడిపే జాతి. వారి జీవన విధానం ప్రకృతి ఆధారంగా ఉంటుంది. వ్యవసాయం, మేకలు, గొర్రెలు పెంపకం, గ్రామీణ కార్మికత్వం ప్రధానంగా. వీరి వేషధారణ, అలంకరణలు. లంబాడీ మహిళలు ధరించే సంప్రదాయ దుస్తులు బాగా ప్రత్యేకమైనవి. స్త్రీలు భారీ నగలు, ఎర్ర, నీల, గులాబీ రంగుల బట్టలు, చిన్న అద్దాలతో అల్లిన బ్లౌజులు ధరిస్తారు. పురుషులు ధోతి, పగడి, కుర్తా వంటివి ధరించేవారు. వీరి మాతృభాష గోరమాటి లేదా లంబాణీ భాష. ఇది సంస్కృతం, హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు మిశ్రమ భాష. వీరి భాష సంస్కృతి. వీరు గోరబోలి లేదా లమాణీ అనే ప్రత్యేక భాష మాట్లాడతారు. ఇది రాజస్థానీ, మరాఠీ, కన్నడ, తెలుగులాంటి భాషల మిశ్రమంగా ఉంటుంది. వీరి సంస్కృతిలో పాటలు, నృత్యాలు ఎంతో ప్రాముఖ్యంగా ఉంటాయి. వివాహాలు, పండుగల సందర్భంగా వీరు ప్రత్యేకంగా గాయక, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీరి పండుగలు, ఆచారాలు. తీజ్ పండుగ, శీత్లా పండుగ వంటి పండుగలు వీరి సంస్కృతిలో భాగం. వీరు ప్రకృతిని, పశువులను పూజించే సంప్రదాయాన్ని పాటిస్తారు. ఆధునిక కాలంలో లంబాడీలు. ప్రభుత్వ ఎస్సీ సెయింట్ జాబితాలో లంబాడీలు ప్రధానంగా సెయింట్, షెడ్యూల్డ్ ట్రైబ్ కింద ఉంటారు. విద్యా, ఉద్యోగాల్లో కొంత పురోగతి సాధించినా ఇంకా పలు తాండాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, గిరిజన సంక్షేమ సంస్థలు ద్వారా అభివృద్ధికి తోడ్పడుతున్నారు. భారతదేశంలో లంబాడీలు 1 కోట్లకు పైగా ఉన్నారు. యునెస్కో వారసత్వ సంస్కృతిలో లంబాడీ కళలకు స్థానం లభించాలన్న అభిప్రాయాలు ఉన్నాయి. లంబాడీ నృత్యం పలు ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో ప్రదర్శించబడింది. లంబాడీలు ఒక వాణిజ్య జాతిగా మొదలై ఆదివాసీ సంప్రదాయాలను పునరుజ్జీవింపజేసే ఒక గొప్ప వారసత్వాన్ని కలిగిన ప్రజలు. వీరి సంస్కృతి, వేషధారణ, భాష, జీవనశైలి మనకు ఎంతో నేర్పిస్తుంది. సహజత్వం, సమూహ జీవితం మరియు సంస్కృతి పరిరక్షణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి చారిత్రక జ్ఞానం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.